వృద్ధాప్యానికి వస్తావు, ఆ టైంలో మూలుగుతావు. ఇంట్లో వయసు అయిపోయిన అమ్మమ్మ కానీ తాతయ్యలు కానీ ఎవరైనా ఉంటే జీవిత సత్యాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, చెబుతారు. వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది జీవితం ఎలా ఉంటుందో. వయసు అయిపోయిన నాన్నమ్మ కానీ అమ్మమ్మ దగ్గరికి పోతే వాళ్ళ జీవితంలో ఏడుస్తారు, బాధపడుతుంటారు. రాత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించు. వాళ్ళకి నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతుంటారు. కంటి నిండా నిద్ర పట్టదు. మంచాల మీద కూర్చుంటారు, గడ్డం కింద చేతులు పెట్టుకుంటారు. తెల్లవార్లు నిద్ర కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళ గుండెల్లో తెలియని ఆందోళన, నిద్ర పట్టిన పడుబారిపోయిన కన్నులు, వాళ్ళ జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు. వాళ్ళకి అనిపిస్తుంది ఎవ్వరూ పట్టించుకోలేని టైంలో వాళ్ళకి ప్రత్యేకంగా గది పడేస్తే భార్య తోడు లేక భర్త తోడు లేక ఆ ఒంటరి జీవితంలో వాళ్ళు ఎంత కుమిలిపోతారు. వెళ్ళి చూడు, ఏడుస్తారు, బాధపడతారు. ఎందుకో చెప్తున్నా, ఈ కోడల్లో కొడుకులు వయసు మళ్ళిన తల్లిదండ్రులను చూసే రోజులు కాదు, అయిపోయాయి. వాళ్ళ గుప్పెడి మెతుకులు పెట్టడానికి ఏడుస్తారు. వాళ్ళు అడిగిన కూర, ఒక కూర అడుగుతారండి, వాళ్ళు అడిగిన కూర కూడా వాళ్ళకి టైంకి వండి పెట్టరు. పెట్టింది తినమంటారు, ఎక్కువ మాట్లాడితే ఆ కంచం కూడా ఏమని అంటారు. లేదండి మా కొడుకుని మేము బాగా చదివించామంటే బాగా చదివించిన వాళ్ళు అనాథాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు ముందు. మా కొడుకు మీద అన్నీ రాసేవంటే అన్నీ రాస్తేనే ముందు బయటకు గెంటేస్తున్నారు. రైమండ్స్ తెలుసు కదండి, రైమండ్ సూట్స్, రైమండ్ షర్ట్స్, టెక్స్టైల్స్లో రైమండ్స్ అనగానే సెపరేట్ బ్రాండ్ ఉంది. రైమండ్ సూట్స్ అధినేత, ఆ రైమండ్ అధినేత తన కొడుకుని నమ్మి ఆస్తులన్నీ రాస్తే తన సొంత కొడుకే ఆ రైమండ్ అధినేతని రోడ్డు మీద గెంటేశాడు. ఇప్పటికైనాకి ఇల్లు లేదు. కోర్టులో పిటిషన్ వేశాడు, కనీసం నాకు ఇల్లు అన్న ఇవ్వండి అని. ఇప్పటికి ఒక చిన్న అద్దెంట్లో రైమండ్స్ అధినేత అద్దుకుంటున్నాడు. ఇలాంటివి ఎన్నో. వయసు మళ్ళీపోయిన వారు లెక్కుండ్రండి. మీరు చూడండి, ఒకప్పుడు మన వయసు ఉన్నప్పుడు మనం అరిస్తే అందరూ భయపడతారు. అదే మనకు వయసు అయిపోతే దారిలో చిన్న పిల్లలు కూడా వయసు అయిపోయిన వాళ్ళతో ఎటకరం ఆడుతుంటారు. లోకువైపోతాం, అందరికీ ఇబ్బంది అయిపోతాం. చివరికి కుటుంబంలో కొడుకుకి కూతుర్లకి బరువు అయిపోతాం. గుప్పెడి మెతుకులు పెట్టడానికి ఏడుస్తారు. ఆ టైంలో ఈ పెద్దమ్మలు పెదనాళ్ళు అందరూ చెప్పేది, నానమ్మ నీకేం కావాలంటే నాకేం వద్దురా. ఏమని తింటావరంటే నేనేం తినలేనురా. అంటే నాకు తిన్న అరగదురా. తాతయ్య ఏం కావాలి చెప్పంటే నాకేం వద్దురా. మీకు ఏం కావాలంటే వాళ్ళు మనం బయటికి చెప్పరు కానీ ఒక మాట చెప్తారు, నీకేం కావాలంటే ఏదన్నా ఆత్మీయంగా మాట్లాడు చూడండి, ఒక మాట అంటారు, ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుపోతాడు. జీవితం గిర్రం తిరిగి ఎక్కడ ఆగుతుంది చెప్పిన? వృద్ధాప్యానికి వచ్చి ఆగిపోతుంది. బాల్యం చంగుమని బతుకుతాం, యవ్వనం గంతులేసుకుంటూ బతికేస్తాం, నడిప్రాయం సంపాదించుకుంటూ బతికేస్తాం. ఇవన్నీ చూస్తుండగా అయిపోతే జీవితం అంతా తిరిగి ఎక్కడికొచ్చి స్లో అయిపోద్దంటే వృద్ధాప్యానికి వచ్చి స్లో అయిపోతుంది. ఆ రోజు అక్కడ నిలబడతాం, ఎంత అందగత్తైనా ఎంత అందగాడైనా అక్కడికి వచ్చి ఆగిపోవాల్సింది. ఆ రోజు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తాగే గ్లాసు నీళ్ళు కూడా నువ్వు తాగలేవు, నీ గ్లాస్ ఇలా వణుకుతుంది. ఆ రోజు ఒకప్పుడు బకెట్లు తీసి ఇలా పెడతాం, ఆ రోజు కనీసం నేను అడుగుతున్నాను డొక్కుతో నీళ్ళు కూడా తీయలేము. ఆ రోజు మంచాల మీద కూర్చుంటే, ఈరోజు లంకన్ ఇల్లులు కడితే ఈ కొడుకులు కూతుర్లు కలిసి ఈ తల్లిదండ్రులకి మంచాలు ఎక్కడేస్తున్నారండి? మెట్ల దగ్గర, బాత్రూముల దగ్గర, బయట, ఆ చెట్ల కింద ఎక్కడో వేస్తున్నారు. ఆ మూలిగే చచ్చిపోతున్నారు వాళ్ళు కాదా? ఇద్దరు కొడుకులను కన్నారట, ఇద్దరు కొడుకులు కలిసి ఈ తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికట నువ్వు 15 రోజులు వండించుకోరా, నేను 15 రోజులు వండించుకుంటానని ఆ తల్లిదండ్రుల ముఖం మీద మాట్లాడుకుంటే ఏమైపోతారండి వాళ్ళు? బిద్దరు అన్నదమ్ములు పుట్టినప్పుడు ఒరే 15 రోజులు ఇంట్లో పెడతాను, 15 రోజులు రోడ్డు మీద ప్లేట్ పెట్టుకుని నిలబడరాని అంటే ఆ రోజు ఏమైపోదు? ఈరోజు మన తల్లిదండ్రులకి గుప్పడి మెతుకులు పెట్టడానికి 15 రోజులని విడదీస్తున్నారంటే ఆ మాటే వాళ్ళని చాలా హింసించేస్తుందండి. సుమన్ టీవీ క్లిప్స్ ఎవరైనా చూస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వాళ్ళ క్లిప్స్ మనకు ఎదురవుతుంటాయి. అందులో ఒక తల్లి, సీనియర్ యాంకరు, వయసు అయిపోయిన ఒక తల్లిని ఇంటర్వ్యూ చేస్తుంది. వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తారు. ఆ తల్లి రిటైర్మెంట్ అయిన టీచరు, కొడుకే జాయిన్ చేస్తాడు. బాధపడుతూ ఒక మాట అంది, ఏమ్మా అంత ఏడుస్తున్నావు ఏంటంటే, నా కొడుకు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేసాడన్న బాధ కన్నా మరో బాధ నన్ను ఎక్కువ తినేస్తుందండి అంది. ఏంటమ్మని అడిగితే చెప్తుంది. ఏమని చెప్తుందంటే,
మా కోడల దగ్గరికి, అంటే నా కొడుకు భార్య దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుందండి, వాళ్ళ నాన్న వస్తారు, వాడు బామ్మర్దులు వస్తారు, అందరూ ఆ ఇంట్లో ఉంటారు. ఆ పిల్లకి అందరూ ఉన్నారు. నా భర్త రీసెంట్గా చనిపోయాడు. నాకెవరైనా తోడున్నారంటే ఒకే ఒక్కరు నా కొడుకున్నాడు. ఆ కొడుకు నన్ను ఇంట్లో చూసినప్పుడల్లా ఏమనేవాడంటే, హే నీ ముఖం చూపించుకుని నాకు బీపీ లేస్తుంది అనేవాడండి. ఆ మాట నాకు చాలా కృంగ తీసేసేది. నా ఆరోగ్యం అంతా పాడు చేసి వాడిని పెంచాను. మా డబ్బులన్నీ వాడికి పెట్టాం. కానీ నా కోడలను ఒక్క మాట అడిగితే బాగుండండి. నా కొడుకు ఏంటమ్మా అని అడిగింది ఆ యాంకరు. అడిగితే ఆ తల్లి ఇలా చెప్తుంది, ఏమనంటే, ఏవే నీకు మీ నాన్న ఉన్నాడు, మీకు మీ అమ్మ ఉంది, నీకు అన్నదమ్ములు ఉన్నారు, నేను అన్నీ చూడడానికి వస్తున్నారు. మా అమ్మకి మా నాన్న కూడా చచ్చిపోయాడు, మా అమ్మకి ఇంకెవరున్నారే నేను తప్పని ఒక్క మాట నా కొడుకు అడిగితే బాగుండండి. కానీ వాడు ఆ మాట కూడా అనకుండా నన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. నన్ను త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండండి. ఈ జీవితం చివరంచిన మనకు మిగిలేయంటే చెప్పిన కొడుకులని పిచ్చెక్కిపోతున్నావా? ఈ కొడుకులు ఏం చూడరండి, నేను సీరియస్గా చెప్తున్నాను. కూతుర్లని గుండెల మీద పెట్టుకుని తిరుగుతున్నామా? ఏం చూడరండి. గుప్పడి మెతుకులు మనకు పెడతారేమో తప్ప అంత ఏముండదండి. జీవితం చివరికి ఎక్కడికి వచ్చి ఆగిపోద్దంటే బంధువుల ప్రేమ, అనురాగం పూర్తిగా దూరం అయిపోతాయి. స్నేహితుల ప్రేమ, అన్ని ప్రేమలు దూరం అయిపోతాయి. దూరం అయిపోవడం కాదు, ఇంటికి బరువు అయిపోతాం. మన వయసు అయిపోతే మనం లేకుండా, మన వెనకాల కనబడకుండా ఈ వయసులో ఉన్నవారు వయసు మళ్ళీ మనల్ని చూసి ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? సాకిరీ చేయలేకపోతున్నాం అంటారు. ఏమంటారు? సాకిరీ చేయలేకపోతున్నాం, వాసన వచ్చేస్తుంది ఇల్లంతా అంటారు. త్వరగా వెళ్ళిపోతే బాగుంది అంటారు. ఆ టైంలో ఆ మాటలు నీకు వినబడుతున్నప్పుడు, అలాంటి క్రియలు నీకు కనబడుతున్నప్పుడు, కనీసం నీకు మజ్జిగ కాదు కదా మంచినీళ్ళు కూడా తేలినప్పుడు, ఆ టైంలో నీకు ఏమైనా వండి పెడదామన్నా నువ్వు తినలేవు. ఆ టైం ఎలా ఉంటుంది తెలుసా? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వస్తాయి. అదే దుర్దినాలు. సొలొమోను తిప్పి ఈ గ్రంథాన్ని ఎక్కడికి డౌన్ చేస్తున్నాడు, తిప్పి ఎక్కడ ల్యాండ్ చేస్తున్నాడు ఈ గ్రంథాన్ని అంటే మనిషి వృద్ధాప్యం దగ్గరికి తీసుకొస్తున్నాడు. లేత వయసు చూస్తుండగా అయిపోద్ది, నడిప్రాయం చూస్తుండగా అయిపోద్ది, వృద్ధాప్యం వస్తుంది. ఆ రోజు నీకు పొగరుండదు, ఆ రోజు నీకు అంత గొంతు కూడా ఉండదు, ఆ రోజు నీకు అంత దూరాన్ని ఉన్నవారు ఒకప్పుడు నీకు కనబడేవారు, ఆ రోజు నీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనబడరు. ఈ పళ్ళు పనిచేయడం మానేస్తే, ఈ కళ్ళు పనిచేయడం మానేస్తే, ఈ చెవులు వినబడటం మానేస్తే ఆ రోజు ఎలా ఉంటుందంటే తేజస్సునకు సూర్యచంద్రులకు చీకట కమ్మితే ఎలా ఉంటుందో ఆ రోజు నీ జీవితానికి కూడా చీకట కమ్మేస్తుంది. సూర్యుడికి మబ్బులు పడితే ఎలా ఉంటుందండి? చీకటి అయిపోద్ది. మన జీవితానికి కూడా నల్లటి మబ్బులు పడతాయట. ఆ మబ్బులు పట్టిన టైంని వృద్ధాప్యం అన్నాడు. ఇంకా ఆ రోజు ఏముండదు, ఇంకా ఆ రోజు ఏముంటాయంటే ముచ్చట్లే ఉంటాయి. ముచ్చట్లు కూడా మనకి ఏమీ తీరవు. ఇంకా ఆ రోజు కూర్చుంటాం, ఏడుస్తాం. సొలొమోను గారు అంటున్నారు, సూర్యచంద్రులకు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘాలు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకో.